అయ్యా మిమ్మల్ని వాడు ఆ మాట అందుకు కాదు కానండి, కాకపోతే కూలి విధవల ముందు అనేసాడండి. నువ్వు కాసేపు నోరుమై. ఆ విషయం తలుచుకుంటేనే నాకు ఊళ్ళో మండిపోతుంది. ఎవరినైనా ఏమైనా చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. బాబు గారు గడ్డం గీయించుకుంటారా? నోరుమైరా గాడి కొడక. ఎలా కనిపిస్తున్నాను నీకు? గడ్డం మీసాలు గొరిగించు కూర్చోమంటారా నన్ను? నిన్ను ఏం చేసినా పాపం లేదురా. నేనేం చేశాను బాబు గారు? నోరుమై. ప్రతివాడు ఎదురు ప్రశ్నలు వేయడం నేర్చుకున్నారు. గడ్డం గీయడానికి నీ ఇష్టం వచ్చి ఎప్పుడు వస్తారా నువ్వు? నా కొడుకు పేద మీదకి వచ్చి. నోరుమై. నీకు నీ కొడుకు ముఖ్యమా, నా గడ్డం గీయటం ముఖ్యమా? మీ గడ్డమే ముఖ్యం బాబు. రేపు పొద్దున్న 6 గంటలకల్లా గడ్డం గీయటానికి రాకపోయావు, నీ చీటీ చించేసి నరకనే పంపించా. అలాగే బాబు, అలాగే బాబు, అలాగే. అయ్యా తమరికి ఇప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉందనుకుంటాను. మంచి పని చేశారండి వెధవకి, లేకపోతే వీడి బతుకు వీడు కూడా ఎదురు తిరగటం ఏంటండి? నాన్న నువ్వు హిరణ్యకశిపుడివి. ఏమిట్రా నన్ను గొప్ప గొప్ప వాళ్ళ పేర్లతో పోలుస్తున్నావు? మీ నాన్న గొప్పతనం ఇప్పుడు తెలిసిందేమిట్రా? అయ్యా హిరణ్యకశిపుడు అంటే తమరేదో దేవుడి పేరు అనుకుంటున్నట్టున్నారు. కాదా మరి? కాదండి, వాడు మహా దుర్మార్గుడైన రాక్షసుడు. వాడి కొడుకు ప్రహ్లాదుడు చాలా ఉత్తముడును, విష్ణుభక్తిగా వాడును. యారా నాకు తెలియనంత మాత్రాన నన్ను రాక్షసుల పేర్లతోనూ పిశాచాల పేర్లతోనూ పోలుస్తావా? అసలు ఇవన్నీ ఎవరు చెప్పారా నీకు? వాళ్ళు పంతులమ్మ చెప్పింది. అడ్డమైన పాఠాలు అది చెబితే మాత్రం నువ్వు నేర్చుకోవాలా? పోలాకి ఏమైనా రాయలాగా రావాయిలాగా. పంతులమ్మంటే ఎవరు? ఆ వెంకటరామయ్య కూతురేనా? ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి పాఠాలు పిల్లలకు నేర్పితే దాన్ని చీటీ చించేసి నరకానికి పంపించేస్తానని చెప్పు. పోలేదు. నాకు తెలుసు, నాకు సహాయం చేస్తే ఆ నాగరాజుకి ఎదురు తిరిగినట్లవుతుందని మీలో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, చలిచీమలు సైతం ఐకమత్యంగా కలిసి నాగుబావుని అంతం చేయగలవు. వాటికున్న ధైర్యం మనుషులైన మీరు ఏ ఒక్కరికి లేదా? మాట్లాడి చెప్పండి, చెప్పండి. బ్రతికినంతకాలం ఇలాగే పిరికితరంగా తలదించుకునే బ్రతుకుతారా? నాతో కలవడానికి మీరు ఏ ఒక్కరూ ముందుకు రాలేరా? మాట్లాడి. లక్ష్మబాబు, నీ పొలం కొట్టుకోవడానికి నేను సహాయం చేస్తాను. రండి, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. అనండి. ఏమిటి మళ్ళా నన్ను అనేది? ఊళ్ళో ఉన్న కుర్రకారంతా మన మాట లెక్క చేయకుండా వాడికి సహాయం చేస్తున్నారా? అవునండి, వీళ్ళందరినీ ఇలాగే విడిచిపెట్టామనుకోండి, ముందు ముందు వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని మీ మాటని పూర్తిగా లెక్క చేయడం మానేస్తారు. అసలు తప్పంతా వాళ్ళది కాదు, ఆ భరతగాడిది. పిల్లుల్లా పడుండే ఆ కుర్రకారికి ధైర్యం చెప్పి పులులా తయారు చేస్తున్నాడు. ముందు వాణ్ణి చంపకపోతే ప్రతి విధవా ఒక్కొక్క భరత్ అవుతాడు మన ప్రాణానికి. పేమన్నా అయ్యా, మన వాళ్ళ ధాటికి తట్టుకోలేక ఆ భరతుడు తెల్లజెండా ఊపేశాడండి. వాడిని సాగుకొట్టి ధాన్యం మూటలు తెస్తున్నట్టే శుభవార్త వచ్చింది. అందుకే తమ సన్మానించుకోవాలి దండ తీసుకొచ్చాం. మంగళం మంగళం మాయగారికి మంగళం మంగళం నాగరాజు గారికి. తను కాపురం ఉంటున్న అడవిలోకి వచ్చి సింహం మీద కుక్కరిస్తే దానికి గతి అవుతుందో ఈ పాటికి ఆ భర్తగాడికి అర్థమయ్యే ఉంటుంది. చెప్తాం అయ్యా, దండ బరువు మొయిలాపోతున్నాను, మెళ్ళ వేసామంటారా? అప్పుడే ఎందుకయ్యా, వాళ్ళతో పాటు మన వాళ్ళందరినీ రాని.
అది నిజమే. అందరి ముందు అయ్యగాని ఘనంగా సన్మానిస్తే ఆనందంగా ఉంటుంది. అదిగో బళ్ళు వచ్చినట్టున్నాయి. ఆ మూటలు దించి కింద పెట్టు. భరతవీరుడికి బుద్ధి వచ్చినట్టుంది. కొందరు మనుషులు కొందరు శక్తిని తక్కువ అంచనా వేస్తారు. అలాంటప్పుడు ఎక్కువ దెబ్బలు తింటారు. అలా ఎక్కువ దెబ్బలు తిన్న తర్వాత ఎదుట వాళ్ళ శక్తిని తెలుసుకుని బుద్ధొచ్చి కాళ్ళ మీద పడ్డానికి కూడా వస్తారు. ఎవరికి శక్తి ఎక్కువ, ఎవరు ఎక్కువ దెబ్బలు తిన్నారు, ఎవరు ఎవరి కాళ్ళ మీద పడాలో మీరందరూ తెలుసుకుంటారు. నీ మొహం చూస్తే తెలుస్తుంది రావా గెలిపి ఎవరితో. చూస్తే కాదు కరణం గారు, ఆ మూటలు విప్పి చూస్తే మీకే తెలుస్తుంది. విప్పయ్యా. అయ్యగారు రంగా భీముడు. ఏమిటి కనిపించడంలా? నువ్వు పంపించిన నీ తొత్తుల దుస్థితి. నాగరాజు, నేనిక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఇంతకాలం నువ్వు నీ తొత్తులు చేరి సాగిస్తున్న అరాచకం ఇక సాగనివ్వకుండా ఉండటానికి. నన్ను దెబ్బతీయాలనుకున్న నీ మనుషులు చావు దెబ్బలు తిన్నారు. ఇప్పుడు అర్థమైందా ఎవరు ఎవరి కాళ్ల మీద పడాలో? నిజం నోరెత్తితే ముయ్యడం నీ తరం కాదు, న్యాయం తలెత్తితే దింపడం నీ వల్ల కాదు. ఈ భరత్ ఏదైనా చేయదలుచుకుంటే ఆపడం భగవంతుడు కూడా చేత కాదు. ఊరి మంచి కోరవలసిన నువ్వు స్వార్థంతో నాగరాజుతో చేయగలిపావు. ఉల్లిపాయల మల్లయ్య ఉల్లిపాయలు అమ్ముకోవలసిన నువ్వు దురాశతో నాగరాజు నీడం చేరావు. పూజారి, దైవాన్ని నమ్మి నడవలసిన నువ్వు దుర్మార్గం చేతి కింద బ్రతికేస్తున్నావు. నాగరాజు, నేను నా ఊరొచ్చి నా పొలాన్ని స్వాధీనం చేసుకున్నాను. ఇక మిగిలింది నా ఇల్లు. మర్యాదగా నా ఇంటి తాళాలు నాకు ఇచ్చేసాయి. రాయ్, నువ్వు రెచ్చిపోయినంత మాత్రాన నీకు లొంగిపోయి నువ్వు చెప్పినట్టు చేసేంత చేతగాని వాడిని కాదు. మీ నాన్న నాకు ఇవ్వాల్సిన బాకీ కింద మీ ఇంటిని ఏనాడో చమకట్టుకున్నాను. 15 ఏళ్లుగా మా పొలంలో పండిన పంటంతా నీ స్వాధీనం చేసుకున్నాను. దాని మీద ఆ బాకీ కంటే ఎక్కువే సంపాదించాం. ఇంకా ఇంటితో నీకే సంబంధం లేదు. మర్యాదగా ఇచ్చే తాళాలు. ఇవ్వనంటే నేనే తీసుకుంటాను. బాబు గారు ఇచ్చేయటమే మంచిది ప్రస్తుతానికి. రామూర్తి, వస్తా. ఆ రాస్కెల్ మా ఇంటిని స్టోర్ రూమ్ కింద మార్చేసినట్టున్నాడు. రాముడు, గోపన్న, అన్నీ బయటపడండి. ఏదో సామాన్లు బయట వేస్తున్నారు. ఎవరు అనుకుంటున్నారు? మా నాగరాజు బాబు గారివి. నాగరాజు లేడు, కేగరాజు లేడు. సామాన్లు మా మీద పడేసి ఇదేడితే చీపు నా మీద పడింది. చీపురే కదా, పర్వాలేదు. అయ్యా, ఈ రోజు ఉదయం నాకు పీడకలు వచ్చింది. అంచేతి వాళ్ళంత మంచి రోజు కాదనిపిస్తోందండి. నీకు పీడకలు వస్తే మా అందరికీ చెడ్డ రోజులా? శుభం అంటూ అమ్మాయి ఇంటికి వస్తుంటే అపశకున పోట మాట్లాడతావే, అపశకున పక్షి.